ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేను జనరల్‌గా దేవుడికి నా లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసేయమని ఎప్పుడూ కోరుకోను. బట్ ఆ ప్రాబ్లమ్స్‌కి నేను ధైర్యంగా ఫేస్ చేసి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదగాలనే కోరుకుంటా. అలాగే మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికి మీకు ఆ ధైర్యం రావాలని, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. చాలా ఫిలాసఫీ ఎక్కువైపోయిందనుకోవచ్చు మీరు. కానీ చెప్పాలనిపించింది చెప్పేసా అనమాట. సో, మా ఇంట్లో జనరల్‌గానే పూజలు చేసుకోవడము, రోజు దేవుడికి మొక్కడం అట్లాంటివి ఏమి ఉండవు. మాకట్లా అలవాటు లేదనమాట. అలా అని దేవుడిని నమ్మమని గాదు. బట్ మేము చాలా మా ఒక హార్డ్ వర్క్, మా డెడికేషన్, మా కన్సిస్టెన్సీ మీదనే మేము డిపెండ్ అవుతాం. రోజు పూజ చేయకపోతే పూజ గది ఎలా ఉంటదో తెలుసు కదా! చాలా అంటే చాలా దుమ్మయింది. సో, రెడీ అయిన వెంటనే ఫస్ట్ అయితే పూజ రూమ్ క్లీన్ చేద్దాము అని ఇంకా అన్ని బయట పెడుతున్నా. నేను క్లీన్ చేయకపోతే మొత్తానికే క్లీన్ చేస్తే మాత్రం డీప్ క్లీనింగ్ చేస్తా అన్నమాట. అందుకే పీటలతో సహా అన్ని బయట పెట్టి మంచిగా క్లీన్ చేసుకుంటున్నా. కానీ ఈసారి చాలా దుమ్మయింది. ఎప్పుడు ఇన్ని రోజులు నేను క్లీన్ చేయకుండా ఉంచలేదు. ఐ థింక్ ఐ షుడ్ క్లీన్ వన్స్ ఇన్ ఏ మంత్ అనుకుంటున్నా. అంటే నేను ఎప్పుడు క్లీన్ చేద్దాం అనుకున్నా అని ఏదో ఒకటి అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా డిస్టర్బ్డ్ గా ఉండే అన్నమాట. అందుకే చాలా గ్యాప్ వచ్చింది క్లీన్ చేయక. అండ్ మమ్మీ ఉంటే పట్టి మరీ క్లీన్ చేపిస్తుండేనేమో. ఇప్పుడు అట్లా ఎవ్వరు ముందుకి తోసే వాళ్ళు లేరు కదా. అందుకే ఇంక నాకు నేనే చేసుకోవాలి అంటే అది టైం రావాలి, నాకు ఎనర్జీ రావాలి, నాకు ఇంట్రెస్ట్ రావాలి, ఇంక ఎన్నో ఉంటాయి. ఇంక నేను ఒక్కదాన్నే ఉండేసరికి పండగలు వస్తేనే క్లీన్ చేసుడు అవుతున్నది. అందుకే ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉగాదికి క్లీన్ చేసినాయేమో, మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఒక 4 months పైనే అయిపోతుంది క్లీన్ చేయబట్టి. నేను ముందు చేసే పూజ దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఏమనుకోకండి. నాకైతే అంతేం తెలియదు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. నాకు తెలిసినంత వరకు ఎలా చేయాలనో అలా చేసేసా అనమాట. సో ఫస్ట్ అయితే పీటల్ని నీట్ గా క్లీన్ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ కొత్త క్లాత్, తడి క్లాత్ తీసుకొని పటాలన్నిటిని క్లీన్ చేసుకుంటున్నా అనమాట. క్లీన్ చేసుకున్నాక నీట్గా వాటిని ప్లేస్ చేసుకుంటున్నా పీటల మీద. దాని తర్వాత దేవుడి విగ్రహాలు ఇంకా పూజకి సంబంధించినవన్నీ తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నా. యాక్చువల్ గా నేను ఇవాళ మార్నింగ్ 5కే లేద్దాం అనుకున్నా. బట్ ఇంట్లో పనామే రాలేదు. ఇంకా తన కోసం అని వెయిట్ చేసుకుంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకే ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా క్లీన్ చేసేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. ఇలా వాటర్తో వాష్ చేసుకున్న అన్నిటిని ఒక డ్రై క్లాత్ తోటి మళ్ళీ మంచిగా దాన్ని తూచేసుకొని దేవుడి రూమ్ లో మంచిగా సర్దేసుకుంటున్నా. ఎంతైనా ఇలా ఫ్రెష్ గా దేవుడి రూమ్ ని క్లీన్ చేసుకొని విగ్రహాలని మంచిగా క్లీన్ చేసుకొని అవి నిగనిగలాడుతుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు చూసారా, ఇంత దూరం నుంచి అయినా గానీ ఎంత మంచిగా కనిపిస్తుంది దేవుడి రూమ్ ఫ్రెష్ గా. ఎంతైనా దేవుడికి సంబంధించినవి ఏది చేసినా అని మనసుకి ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది. అండ్ ఈసారి అసలు వినాయక చవితి రోజు ఎంత వర్షం ఉన్నది బయట. ఈ క్లైమేట్ బాగుంది, లోపల బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మార్నింగే డాడీ వెళ్ళి పూజకి సంబంధించినవన్నీ తీసుకొచ్చిండు. మామిడాకులు, పువ్వులు, వినాయకుడిని. నేను ఇక్కడ పూజ రూమ్ ని మంచిగా నీట్ గా క్లీన్ చేస్తుంటే డాడీ తోరణాలు అన్నిటిని అల్లుతున్నాడు. ఇంకా మా ఇంట్లో
ఎవ్రీ పండక్కి మేము ఇస్తరాకులు తయారు చేసుకుంటాం అన్నమాట. డాడీయే చేస్తాడు అది. ఇస్తరాకులు చేసి దాంట్లోనే తింటాము. సో ఈసారి కూడా ఇంకా డాడీ ఇస్తరాకులు చేయడానికి ఆకులు అన్ని తీసుకొచ్చిండు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పట్టింది దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి. బట్ ఎండ్ రిజల్ట్ చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఎంత బాగుందో కదా. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోతుంది అని వంట చేయడం స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే స్వీట్ చేయాలి. స్వీట్ ఒక్కటే పెద్ద పని, మిగతాది ఇంకా మేము ఓన్లీ రైస్ ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటాం అంతే. ఈ స్వీట్ పాశం అన్నమాట. బెల్లము, గోధుమ పిండి ఇంకా రవ్వతో చేస్తాము. అసలు ఈ బెల్లం ఎంత గట్టిగా ఉంది అంటే, అండ్ తింటే కూడా కొంచెం షుగర్ లానే ఉన్నది. బెల్లం ఫ్లేవర్ వస్తుంది కదా, అట్లా బెల్లం లాగానే లేదు. ఇంకా కష్టంగా ఉంది కట్ చేస్తుంటే అని చెప్పి ఇంకా దంచిన అన్నమాట. ఇంకా దంచి కొంచెం మెజర్మెంట్ కొలుస్తున్నా ఎంత ఉంది బెల్లము అని చెప్పి. బట్ ఇది స్వీట్ గా కూడా లేదు. మేము ఎప్పుడు ఇక్కడ మార్కెట్ లోంచి తెచ్చుకుంటాము. ఈసారి ఇంకా డిమార్ట్ లో ట్రై చేద్దాము అని తెచ్చుకున్నాము. బట్ చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అసలు స్వీట్ లాగానే లేకుండే అన్నమాట. బెల్లం వేస్తే స్వీట్ ఒకలా ఉంటది, షుగర్ వేస్తే ఒకలా ఉంటది. అసలు షుగర్ వేసినట్టే ఉండే ఈ స్వీట్ అంతా. అండ్ ఈ స్వీట్ లకి నాకు ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇష్టం అన్నమాట. అందుకే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తా ఉంటా. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు ఇంకా ఎండు కొబ్బరి, ఈ 3 వేస్తేనే బాగుంటది. అసలు ఈ బెల్లంలా లేదు. అండ్ పైగా చాలా దుమ్ము కూడా ఉన్నదన్నమాట. అందుకే స్ట్రెయిన్ చేస్తున్నా బెల్లం వాటర్ ని. అసలు మనం ఫస్ట్ తాలికలు చేసుకోవాలి. ఆ తాలికల కోసం ఈ బెల్లం వాటర్ ని యూజ్ చేసి పిండి చపాతీ పిండిలా కలుపుకుంటాం అన్నమాట. ఇంత వేడిగా ఉంటే చపాతీ పిండి కలపరాదు కదా అని ఇంకా కొంచెం ఒక ప్లేట్ లోకి వాటర్ ని తీసుకొని అది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఒక 5 minutes కి అది చల్లారిపోయింది. ఇంకా వాటరే ఆ తాలికల కోసం అని పిండిలో వేసేసి కలుపుతున్నా అన్నమాట. ఈ స్వీట్ లో అన్నిటికంటే ఈ తాలికలు చేయడమే ఎక్కువ టైం టేకింగ్ అన్నమాట. అంటే చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని దాన్ని లాగా తాలికల్లాగా చేసుకోవాలి. అండ్ చేసుకున్న తాలికలు ఒకదాంతో ఒకటి అతుక్కోకూడదు అని చెప్పేసి ఇట్లా డ్రై పిండి వేసుకొని దాంట్లో ఈ తాలికలు చేసుకుంటే వేయాలి. ఫైనల్ గా ఒక 10 minutes టైం తీసుకొని మరి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నా. ఆ లోపు బెల్లం పాకంని మనం మరిగించుకోవాలి. మరుగుతున్న బెల్లం వాటర్ లోనే ఈ తాలికలు వేసి మంచిగా కుక్ చేసుకోవాలి అన్నమాట. ఇది కుక్ అయిన తర్వాతనే నెక్స్ట్ మనం పిండి ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి. లేకపోతే వన్స్ మనం పిండి వేసినామంటే ఇది కుక్ అవ్వదు. తాలికలు గాని అవి ఉండ్రాలు గాని కుక్ అవ్వవన్నమాట. సో పక్కన అవి ఉడుకుతుంటే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుంటున్నా. ఫస్ట్ అయితే బాదం వేయించుకున్నా, దాని తర్వాత ఎండు కొబ్బరి కూడా వేయించుకొని దాని తర్వాత ఓన్లీ కాజు ఇట్లా వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే కాజు తొందరగా వేగిపోతుంది అండ్ బ్లాక్ గా కూడా అయిపోతుంది అనమాట. ఆ నెయ్యి ఒక వేడితోటి ఆ కాజు కూడా వేగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించేసిన అండ్ తాలికలు కూడా బెల్లం పాకంలో ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 cups ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నా. 3 cups ఆఫ్ గోధుమ పిండికి 1 cup ఆఫ్ రవ్వ తీసుకుంటా అన్నమాట. ఇది బాగా లూజ్ గా మంచి ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ వేసేసుకొని. వన్స్ ఉండ్రాలు ఉడికినాక డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నవి దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే వన్స్ మనం పిండి వేసినాము అంటే డ్రై ఫ్రూట్స్ దాంట్లో కలవడం చాలా కష్టం అన్నమాట. అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా తినబుద్ధి అవుతుంది నాకు. అవి ఒక 10 minutes బాయిల్ కి ఉంచుకోవాలి. ఇంకా దాని తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేయడం స్టార్ట్ చేసి జస్ట్ నార్మల్ ఇంకా పోపు వేసేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొంచెం మగ్గినాక టొమాటోస్ వేసేసి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే అంతే, సింపుల్ కర్రీ. ఇంకా ఇవి మగ్గుతుంటే ఇంకా పక్కన మన తాలికలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు పిండి వేసుకునే టైం వచ్చేసింది అనమాట. పిండి వేసుకునేటప్పుడు చాలా అంటే చాలా స్ట్రెంత్ కావాలి మన చేతులకి. ఎందుకు అంటే ఆ పిండి వన్స్ దాంట్లో పడంగానే అది తిక్కవడం స్టార్ట్ అవుతూ ఉంటది. మనం కలపకపోతే కింద ఉడుకుతుంది, పైనంతా పిండి పిండి టేస్ట్ వస్తూ ఉంటది అనమాట. అందుకే చాలా అంటే చాలా స్ట్రెంత్ కావాలి మనకి ఇది స్వీట్ చేయాలి అంటే కూడా. బాగా కలుపుకున్నాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దాని మీద కొంచెం బరువుగా పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. కర్రీలోకి వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయినాయి. సో ఇప్పుడు మనం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని అలానే టొమాటోస్ కూడా వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అండ్ ఇది కొంచెం కింద మారుతున్నట్టు అనిపించిన తర్వాత కొంచెం వాటర్ పోసిన. ఎందుకు అంటే మనకి మసాలాలు ఉంటే తినబుద్ధి కాదు. దీనికంటే మించి ఎక్కువ మసాలా వేస్తే కూడా ఎక్కువ తినబుద్ధి కాదని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసుకొని మగ్గించుకున్నా. ఇంకా దాని తర్వాత ఇంకా మా డాడీ ఇస్రాకులు కుడుతుండ అనమాట. పర్ఫెక్ట్ గా కుడతాడు అసలు. ఇది చింతకాయ పచ్చడి. ఎప్పుడు
నేను చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. జస్ట్ చింతకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుకొని దంచుకోవాలి. మన స్వీట్ రెడీ అయిపోయింది. యమ్మీ అనిపిస్తుంది కదా, ఇప్పుడు చూస్తున్నాం తినబుద్ధి అవుతుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో నా వంట పని అంతా అయిపోయింది. ఇప్పుడు వినాయకుడిని మంచిగా అలంకరించుకుందాం మనము. ఎవ్రీ టైం డాడీయే ఇది చేస్తారు, బట్ ఈసారి నేను చేస్తున్నా అన్నమాట. నాకు ఈ ఆకుల గురించి అసలు ఎందుకు పెడతారు అవన్నీ ఏం తెలీదు. ఏదో ఇంకా డాడీ తెచ్చింది కదా అని పెడుతున్నా. బట్ నాకు చాలా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట. నేను తెలుసుకున్నాక నెక్స్ట్ ఇయర్కి మనం ట్రై చేద్దాం. మంచిగా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకొని మరి వినాయక చవితి జరుపుకుందాం. సో అన్నిటినీ అందంగా అలంకరిస్తున్నా అన్నమాట బొజ్జ వినాయకుడికి. లాస్ట్ కి ఎలక్కాయ, సీతాఫలం రెండింటిని కూడా పెట్టేసిన అన్నమాట. ఇంకా ఇప్పుడు వినాయకుడికి పూలదండ, కంకణం కూడా కట్టేసా. అలాగే దేవుళ్ళందరికీ కూడా పూలు పెట్టేసిన అన్నమాట. ఇప్పుడు దీపం పెట్టడానికని ఒత్తులు తయారు చేస్తున్నా. ఆ ఒత్తులు ఆ దీపంలో పెట్టేసి ఇంకా ఆయిల్ పోసేసి దీపాలు పెట్టేస్తున్నా అన్నమాట. డాడీ 4 కంకణాలు చేసిండు. నాకు, డాడీకి, వినాయకుడికి, ఇంకా పాశంకి. వినాయకుడికి చిన్న కంకణం చేసిండు, కట్టిస్తా అది. ఇప్పుడు నేను వినాయకుడు అడుగులేస్తున్నా. ఫస్ట్ రెడ్ కలర్ గా ఇచ్చిండు, అది వేసిన తర్వాత దాని లోపల నుంచి సున్నం వేయమని చెప్పిండు, వేసేస్తున్నా. 7 వేయమన్నాడు. ఇంకా ఇంట్లో ఒక 3 వేసేసి బయట ఒక 4 వేసేసిన అన్నమాట. వినాయకుడికి కంకణం కట్టేసా, పాశంకి కంకణం కట్టేసా. సో ఇప్పుడు డాడీ నాకు కంకణం కడుతున్నాడు, దాని తర్వాత నేను డాడీకి కంకణం కట్టేసా అన్నమాట. కంకణం కూడా పత్రి ఆకుతోటి కట్టాలి అంట, అది చాలా హెల్త్ కి మంచిది అని చెప్పి పత్రి ఆకు అని ఉంటదంట. అది 3 ఆకులు ఉంటాయంట, అట్లా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ఆకులతోటి కంకణం కట్టాలి అని చెప్పిండు. ఇప్పుడు నైవేద్యాలు ఇస్తరాకుల్లో పెట్టడానికి పోతున్నా. ఒకటేమో వినాయకుడికి, ఒకటేమో తులసికి. తులసి దగ్గర బెల్లము, నెయ్యి వేసి పెట్టమన్నాడు. దీంట్లో అయితే మన పాశం ఫస్ట్ అయితే పెట్టేసుకుందాము. 5 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే పాశము, దాని తర్వాత చింతకాయ పచ్చడి, అన్నము, పెరుగు అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఈ 5 పెట్టేసుకొని ఇంకా వినాయకుడికి పెట్టేసిన అన్నమాట నైవేద్యం. ఇంకా డాడీ దీపం ముట్టిచ్చేసి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసిండు. డాడీ చేసినాక నేను కూడా కొంచెం మొక్కేసుకొని దేవుడికి, నేను చెప్పినట్టే నాకు ఏం కోరుకోవాలో నాకు తెలియదు, బట్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఏ టఫ్ టైం వచ్చినా కానీ నాకు ఫేస్ చేసే అంత స్ట్రెంగ్త్ని ఇవ్వమని మాత్రమే కోరుకుంటా నేను ఎప్పుడైనా సరే. ఎప్పట్లానే ఈసారి కూడా అదే కోరుకున్నా. నాకు ఎంత వీలైతే అంత స్ట్రెంగ్త్ నాకు ఇవ్వు, నాకు ఆ ధైర్యం ఇవ్వు, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నా సొంతంగా నేను సాల్వ్ చేసుకునే ధైర్యం ఇవ్వు అని మాత్రమే కోరుకున్నా.
ఇంకా ఇప్పుడు సాంబ్రాణి ఇంకా నైవేద్యం ఇల్లంతా తిరిగి ఇచ్చుకుంటా ఉండాలి. ఇది ఎందుకు ఇస్తారో కూడా నాకు తెలీదు. బట్ మా డాడీ ఇంకా చెప్పిండు అని చెప్పి అట్లా వెళ్తున్నాము. డాడీ అయితే సాంబ్రాణి ఇస్తున్నాడు, నేను ఇంకా నైవేద్యం ఇస్తున్నా అన్నమాట. ఇంకా ఇప్పుడు మన ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే వచ్చేసింది. మనం చేసుకున్న యమ్మీ యమ్మీ డిషెస్ అన్ని మనం తినే టైం వచ్చేసింది అనమాట. నాకు ఇందాకే అనిపించింది నాకు వినాయకుడికి ఒక సిమిలారిటీ ఉందని చెప్పి. ఏంటంటే వినాయకుడికి స్వీట్స్ అంటే ఇష్టం, మరి నాకు స్వీట్స్ అంటే ఇష్టం. వినాయకుడు ఎంత అయితే స్వీట్స్ తినాలనుకుంటాడో నేను కూడా అంతే స్వీట్స్ తినాలనుకుంటా. అందుకే వినాయకుడికి నాకు సేమ్ ఇష్టం ఉన్నాయి అన్నమాట. ఇంకా అన్ని తినడానికి కింద అరేంజ్ చేసేసుకొని తీర్థము, కొబ్బరి, బెల్లము ప్రసాదం లాగా తీసుకున్నాం. సో ఫస్ట్ అయితే నైవేద్యం షేర్ చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇంకా పాశం పెట్టుకున్నా అన్నమాట. పాశం టేస్ట్ చేస్తే అంత బాగా కుదిరింది. బట్ ఒకటే ఒక లోటు అన్నమాట. అది ఎందుకో షుగర్ లాగా అనిపిస్తుంది నాకు. బెల్లం వేస్తే టేస్ట్ వచ్చినట్టు టేస్ట్ వస్తలేదన్నమాట. ఇంకా డాడీ కూడా అన్నాడు అన్ని బాగున్నాయి కానీ బెల్లమే కరెక్ట్గా లేనట్టున్నది, బెల్లం టేస్ట్ వస్తలేదు అని చెప్పి. సో ఇలా చేసుకున్నా అన్నమాట నా వినాయక చవితి. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఐ వుడ్ బి సో గ్లాడ్ టు నో అన్నమాట. బొజ్జ నిండా తినేసి మంచిగా బొజ్జున్నాం అన్నమాట. ఎంతైనా మనకి నచ్చిన ఫుడ్ తింటే చాలా బాగా నిద్ర వస్తుంది కదా. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.